స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 42. ఈ రోజు ఈ వీడియోలో టాప్ 5 ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇండికేటర్స్ అనేవి ప్రీవియస్ చార్ట్ ప్రైస్ బట్టి మనకు బై సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మనము ఏదైనా స్టాక్ గానీ ఇండెక్స్ గానీ తీసుకుంటే ఆ చార్ట్ కి సపోర్టెడ్ గా మనము ఇండికేటర్స్ అనేటివి వాడుతూ ఉంటాం. అవి ఎలా యూజ్ చేయాలి, అందులో మనకు ఏ టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవి మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి చార్ట్ లో. సెకండ్ వన్ వచ్చేసి VWAP అనేది మనకు ట్రెండ్ అనేది డైరెక్షన్ చూపిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి RSI అనేది డైవర్షన్స్ కి యూజ్ చేస్తాం. ఇది రివర్సల్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది చూపిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పివట్ పాయింట్స్, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి సూపర్ ట్రెండ్, ఇది మన ట్రెండ్ అనేది చెప్తుంది. బిగినర్స్ అప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు సపోర్టెడ్ గా ఇవి యూజ్ అవుతాయి. 5 ఇండికేటర్స్ ఒకసారి అప్లై చేయొద్దు చార్ట్ మీద. ఏదైనా ఒక ఇండికేటర్ మీద మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఈ 5 ఇండికేటర్స్ లో ఏదైనా ఒక ఇండికేటర్ గురించి తెలుసుకొని దాన్ని మీరు వాడడానికి ట్రై చేయాలి. ఈ 5లో ఒకటి వాడితే సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.